భద్రాచలంలో 6 అంతస్తుల భవనం పేక మేడలా కూలిపోయింది. భారీ శబ్దం వినిపించడంతో చుట్టుపక్కల వాళ్ళంతా హడలిపోయారు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. అయితే అప్పటికే ఆ పరిసర ప్రాంతం మొత్తాన్ని దుమ్ము ధూళి ఆవహించేశాయి. 15 నిమిషాల తర్వాత అందరికీ తెలిసింది నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిపోయింది అని. ఇది ఎవరి పాపం? ఎందుకు ఇలా నేలమట్టమైంది? శిథిలాల కింద ఉన్నది 2 కూలీలా లేక 6గురా? స్థానికుల ఆరోపణలకు విరుద్ధంగా పోలీసుల వర్షన్ ఎందుకు వినిపిస్తోంది? బిల్డింగ్ కొలాప్స్ వెనక ఎన్నో అనుమానాలు తెరపైకొస్తున్నాయి. అనుకున్నదే జరిగింది, అనుమానమే నిజమైంది. ఈ బిల్డింగ్ నిర్మాణం చేపట్టినప్పటి నుంచి స్థానికుల అభ్యంతరాలు చెప్తూనే ఉన్నారు. బిల్డింగ్ స్ట్రక్చర్ సరిగ్గా లేదని, ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు అంటూ కంప్లైంట్స్ వెళ్ళాయి. కానీ ఆ భవన యజమాని శ్రీపతి శ్రీనివాస్ ఎవరిని లెక్క చేయలేదు. పర్మిషన్ తీసుకోకుండా అన్ని స్టైల్ ఎత్తరా? ఎవడన్నా ఇల్లు కట్టుకుంటే 2 ఏళ్ళు ఒకటి వేసుకుంటాడు. ఎవడన్నా అన్ని స్టైల్ ఎత్తరా? ఎవడన్నా దానికి ఎంత పునాది ఉంది, ఏముంది, దానికి ఉందా, పద్ధతి ఉందా? కూలగొట్టండి, మొత్తం 3 స్టైల్ కూలగొట్టండి. అమ్మం కట్టాడు కడతారా? ఎవడన్నా దానికి పిల్లల కెపాసిటీ ఏంది అన్ని స్టైల్ ఎత్తరండి. అడగకుండా పెట్టకుండా నేత కంప్లైంట్ ఎంతమంది తలకాయ నొప్పి అందరు కంప్లైంట్. ఎవరైనా ఎవరో పక్క అమ్మటోళ్ళు లేరా? ఎవరు చేయరు? మీరు పని అయితే చేయబాకండి. మీరు కాగితాలు తీసుకుని ఆఫీస్కి రండి. పని చేస్తే మాత్రానికి నేను చెప్తున్నా, నేను మామూలు కాదు, కాల్ చేతులు కట్టేసి ఆఫీస్లో. చూసారా, అప్పుడు చక్కగా అలాగే సమాధానం ఇచ్చాడు. కానీ చేయాలనుకున్నది చేసేశాడు. భవన యజమాని శ్రీపతి శ్రీనివాస్ ఏజెన్సీ చట్టాలన్నింటినీ ఉల్లంఘించేశాడు. ట్రైబల్స్కి కూడా అక్కడ G+1కి మాత్రమే పర్మిషన్ ఉంది. అయితే 30 ఏళ్ల పాత ఇంటిపై G+5 నిర్మాణం చేపట్టాడు అతను. 2024 జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో వరుసగా కంప్లైంట్స్ వెళ్ళాయి. నాన్ ట్రైబల్స్ నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతి లేదు అని క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఆ ఫిర్యాదుల్ని ఏమాత్రం లెక్క చేయకుండా అతను నాన్ స్టాప్గా నిర్మాణాన్ని కొనసాగించాడు. అయితే ఆఘమేఘాల మీద నిర్మాణం చేపట్టాడు. అది కాస్త పేక మేడలా కూలిపోయింది. శ్రీపతి శ్రీనివాస్కి సహకరించిన అధికారులు ఎవరో అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ముందు 2 ఫ్లోర్స్కి అనుమతి తీసుకుని ఆ తర్వాత మరో 3 అంతస్తులు వేశాడు శ్రీపతి శ్రీనివాస్. ఏజెన్సీ చట్టాలన్నింటినీ ఉల్లంఘిస్తున్నప్పటికీ అధికారులు ఎందుకు పట్టించుకోలేదు అన్నదే అర్థం కాని ప్రశ్న. ఇంకొక వైపు శిథిలాల కింద ఎంతమంది కూలీలు చిక్కుకుపోయారు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే 6 కూలీలు ఉంటారు అని స్థానికులు అనుమానిస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం 2 కూలీలే ఉన్నారు అని చెప్తున్నారు. ఇద్దరిలో ఒకరు చల్లా కామేష్, మరొకరు ఉపేందర్ అంటున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న కామేష్ని అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గ మధ్యలోనే అతను ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఉపేందర్ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యల్లో సింగరేణి సిబ్బందితో పాటుగా SDRF, NDRF బృందాలు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇంకొక వైపు బాధిత కుటుంబం బ్రిడ్జ్ సెంటర్లో ఆందోళనకు దిగింది. పోలీసులు సరైన సమాచారం ఇవ్వట్లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆరంతస్తుల భవనం ఉన్న చోట కుప్పకూలింది. కానీ కాస్త అటు ఇటుగా కూలినా ప్రాణ నష్టం మరింతగా పెరిగేది. అంత అయిన తర్వాత పోలీసులకు లొంగిపోయాడు భవన యజమాని శ్రీనివాస్. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. భద్రాచలంలో 6 అంతస్తుల బిల్డింగ్ కూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. నిన్న మధ్యాహ్నం 2:30కి ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి దాదాపుగా 25 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. స్థానికుల సమాచారం మేరకు 6 కూలీలు దీని కింద చిక్కుకొని ఉన్నట్లు చెప్తున్నారు. అయితే పోలీసులు ప్రస్తుతం 2 మాత్రమే అని ధృవీకరిస్తున్నారు. దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ పూర్తయి శిథిలాలు తొలగిస్తే దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే ఉపేందర్, కామేష్ అనే 2 కూలీలు మృతి చెందినట్లుగా పోలీసులు అయితే భావిస్తున్నారు. దీనికి సంబంధించి కామేష్ని అర్ధరాత్రి దాటిన తర్వాత కొంత ఊపిరితో ఉన్నప్పుడు బయటికి తీశారు. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఉపేందర్ అనేటువంటి కూలీ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం శిథిలాల కిందే ఉన్నారు. ఉదయం నుంచి కూడా వాటన్నిటిని శిథిలాలని క్రమంగా తొలగించుకుంటూ గ్యాస్ కట్టర్తో వాటన్నిటిని కూడా కట్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి సర్వత్రా కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీ చట్టాలు ఇక్కడ ఉన్నటువంటి 170 యాక్ట్ ప్రకారం దీనికి సంబంధించి G+2 వరకు అనుమతులు ఉన్నప్పటికీ G+5 వరకు ఏ విధంగా అనుమతులు ఇచ్చారు? గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి అధికారులు గత సంవత్సరం 2024 జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ భవన యజమాని ఏ విధంగానూ స్పందించలేదు. ఆ తర్వాత అధికారులు కూడా దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పూర్తిగా శిథిలాలు తొలగించి రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం ఉపేందర్, కామేష్ 2 కూలీలు
మృతి చెందారు. అయితే ఈ అక్రమ నిర్మాణాల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారో వాటన్నిటిని కూడా మొత్తం పూర్తిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వాటన్నిటిని కూడా జాబితా తయారు చేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి దాని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన సంఘాలు ఇటు స్థానికులు కూడా ఇదే రకమైనటువంటి డిమాండ్ వినిపిస్తున్నటువంటి సందర్భం అయితే ప్రస్తుతం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కెమెరామెన్ అపారాతో నారాయణ, TV9 భద్రాచలం.